ಹೇಗವೇವರ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾ ಇರೋದು. ನಮ್ಮ ಹೆಸರು ಸೋಮಶೇಖರ್ ಅಂತ. ಇಲ್ಲಿ ಮತ ಚಲಾವಣೆ ಹಾಕೋಕ್ಕೆ ಎಲ್ಲರೂ ರೆಡಿ ಆಗಿದ್ದಾರೆ. ಐಡೆಂಟಿ ಕಾರ್ಡು, ಆಧಾರ್ ಕಾರ್ಡು ಎಲ್ಲ ತಗೊಂಡಿರೋದು ಹಿರಿಯ ನಾಗರಿಕರು. ಆದರೆ ನಮ್ಮ ಗ್ರಾಮದಲ್ಲಿ ಯಾವ ಪಕ್ಷಕ್ಕೆ ಮತವನ್ನು ಚಲಾವಣೆ ಮಾಡಿದರೆ ಮತ್ತು ಕರ್ನಾಟಕ ಸ್ಟೇಟ್ನಲ್ಲಿ ಯಾವ ಪಕ್ಷ ಮತಾಂತರ ಯಾವುದು ಗೆಲ್ಲಬಹುದು ಯಾವುದು ಗೆಲ್ಲಲ್ಲ ಅಂತ 2-3 ಮಾತಿನಲ್ಲಿ ದೊಡ್ಡವರು ಹೇಳ್ತಾರೆ. ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ತಗೊಳ್ಳೋಣ. ನೋಡಿ, ಹೇಳಿ, ನಮ್ಮ ಗ್ರಾಮಸ್ಥರು ದೊಡ್ಡವರು ಇವರು ಕೃಷ್ಣಪ್ಪ ಅಂತ. ಅವ್ರದ್ದೇ ಆದ ಒಂದು ವ್ಯಾಕ್ನಲ್ಲಿ ಈ ఎలక్షన్ ಬಗ್ಗೆ ಹೇಳ್ತಾರೆ, కేలి. సుబ్బారెడ్డి మంచి సహకారం చేసినాడు, బీదాసాలు పెళ్లిళ్ళు చేసినాడు, ప్రతి చేసినారు. నువ్వు నిలిచినట్ల ఎంపీకి నిలిచినట్ల వ్యక్తి ఆయన మంచి నాగరికతమైన ముందు రాజకీయంగా యావది డెవలప్మెంట్ అయినట్ల వాళ్ళు కాదు. వాళ్ళ సరియాచతంతో పెద్ద బాగా ఇంప్రూవ్మెంట్ అయినట్ల వాళ్ళే ముందు వస్తారని చెప్పేసి ఎంతమంది నిలిచినా కూడా కాంగ్రెసే ముందు వస్తుంది, వాళ్ళే గెలుస్తారు. ఈ ప్రతి ఒక్కరు మద్దతు వాళ్ళకే ఉంటుంది. వాళ్ళ బీదాసాలతో బాగా మంచి సహకారంతో బాగా చూస్తారు. మంచి వ్యక్తిగతంగా మంచి వాళ్ళకే మా మతంలో అంతా వేసేసి గెలిపించాలని మా ప్రార్థన. అయితే ఎమ్మెల్యే వాళ్ళు ఎంపీ ఎలక్షన్కి నిలిచినది, మీ ఎమ్మెల్యే కాదు. ఇప్పుడు ఎంపీగా నిలిచినట్ల వ్యక్తి కూడా వాళ్ళ రాజకీయంలో అట్లా ముందు వచ్చినట్ల వాళ్ళు కాదు. వాళ్ళ సయాజతంతో అంతా పైకి వచ్చినట్ల వాళ్ళు మంచి వ్యక్తి. ఈ రామయ్య అనే వాళ్ళు వీళ్ళకి ఎలక్షన్లో వచ్చి మీకల్లా ఏం అడిగినది కానీ పోయినది కానీ ఏం పరిచయం లేదు. ఎమ్మెల్యే సుబ్బారెడ్డి ఏమో మీకు తెలుసు, కానీ ఆ రామయ్య అనే వాళ్ళు మీకు తెలియదు కదా. ఎంపీకి నిలిచిన తెలియకుండా కూడా మనకు ఇది కర్ణాటక అంతా తెలుసు. రామయ్య వాళ్ళు అంటే వాళ్ళు మంచి హాస్పిటల్ కట్టి బీదాసాదికి అంత మంచి సహకారం చేసి, వాళ్ళు ఇంకా కైవారంలో మంచి ఇంప్రూవ్మెంట్ చేసి, బీదాసాదికి అంతా కళ్యాణ మఠం చేపించి ఆడ అన్ని భోజనం పెట్టించేసి మంచి డెవలప్మెంట్ చేసినారు. రాజకీయంగా వాళ్ళు ఆడ డెవలప్ చేసినారు. వాళ్ళు వ్యక్తిగతంగా ముందు డెవలప్మెంట్ చేసి మన రాజకీయంగా వచ్చినారు. మంచి వ్యక్తిగతం ఉంటుంది ప్రతి ఊరికి తెలుసు. అట్లే చిక్కబల్లాపూర్లో సుధాకర్ అనే వాళ్ళు హెల్త్ ఇది బీజేపీ పక్షంలో నిలిచి వాళ్ళు హెల్త్ మినిస్టర్ అయినారు కదా. మళ్ళీ అదేమో పిల్లలకంతా సైన్స్ కాలేజ్ అంతా కట్టినారంట. వాళ్ళు ముంచు బీజేపీలోనే ముంచుకొని చేయనారు. వాళ్ళు సుధాకర్కి వేయాలంటున్నారు. మీ అభిప్రాయం ఏముంది వాళ్ళ మీద? సుధాకర్ సుధాకర్ అవకాశం కట్టుకునేసి మళ్ళీ ఆయన బీజేపీకి చెప్పేస్తున్నాడు. పోయేసి ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి దండికి బాగా డెవలప్మెంట్ చేసుకొని దుడ్లు బాగా ఇది చేసేసి ఆవిడ మళ్ళా అతను నిలిచినట్లు వ్యక్తి బీద వర్గంలో నిలిచినట్లు కాంగ్రెస్ పక్షంలో నిలిచినట్లు పైన స్వల్ప ఈ తూరి అట్లా అయిపోతుంది. వ్యక్తిగతంగా ఆయన ఏం మంచి ఇది చేసినలేదు. ఆయన అంతా రబ్బర్లో చేసినది. కరోనా టైంలో ఎంత కాల్సినంత దుడ్లు చేసుకున్నాడు, మంచివి డెవలప్మెంట్ చేసుకున్నాడు. అవంతా ಇವಿಡಂತ పోతాయి. ನೋಡಿ ಸ್ನೇಹಿತರೆ, ಐವರ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ದೊಡ್ಡ ಹಿರಿಯ ನಾಗರಿಕರಾಗಿರುವ ಅವರ ಪಕ್ಷದಲ್ಲಿ ಯಾವ್ಯಾವ ರೀತಿಯಲ್ಲಿದೆ ಅಂತ ಅವರ ಅಭಿಪ್ರಾಯವನ್ನು ತಿಳಿಸಿದರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು ವಾಚಿಂಗ್.